లెట్స్ గో ఫర్ వరలక్ష్మి వ్రతం షాపింగ్. నేను ఇంకా మా తమ్ముడు ఇద్దరం కలిసి వెళ్తున్నాం. మా మమ్మీ వాళ్ళు ముందు ఆటోకి వెళ్ళిపోయారు. ఇంకా నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి స్కూటీ మీద అయితే వెళ్ళిపోయాము. ఫుల్ ఎండగా ఉంది. వాడి క్యాప్ లాక్కొని నేను పెట్టుకున్నాను అనమాట. ఫైనల్గా షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము. ఈ షాపింగ్ మాల్ వచ్చేసి కమాన్ బజార్లో అయితే ఉంది. నాకు అక్కడ బండి పార్కింగ్ చేయడం రావట్లేదు, అందుకే మా తమ్ముడు చేస్తున్నాడు. అండ్ లోపలికి ఎంటర్ అవ్వగానే కామాక్షి అమ్మవారు అనమాట. మంచిగా నమస్కారం చేసుకొని ఇంకా పైకి శారీ సెలెక్షన్కి అయితే వెళ్ళిపోయాము. మా మమ్మీ వాళ్ళు ఆల్రెడీ వచ్చి అక్కడ శారీ సెలెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకా నేను లేటుగా వచ్చా కదా, ఇంకా నా మీద అన్ని ట్రయల్స్ చేస్తూ ఉన్నారు. అలా నేను చాలా శారీస్ అయితే ట్రై చేశాను. అందులో కొన్ని నాకు నచ్చినవి నేనైతే ఈ వీడియోలో పెడుతున్నాను అనమాట. బేసిక్గా నాకు శారీస్ కంటే కూడా హాఫ్ శారీస్ అంటేనే చాలా ఇష్టం. నాకు అవే మంచి లుక్ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఇంకా మా మమ్మీ తీసుకుంటున్నారు కదా, నన్ను కూడా తీసుకోమన్నారు. అండ్ ఇద్దరం కలిసి అయితే తీసుకున్నాం. ఇలా నేను చాలా శారీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నాకు నచ్చినవి మమ్మీకి నచ్చుతలేవు, మమ్మీకి నచ్చినవి నాకు నచ్చుతలేవు. ఇలా అండ్ మా పెద్దమ్మ ఇక్కడ చూపిస్తుంది, ఈ చీర బాగుందిరా తీసుకో అని. సో ఇంకెందుకు దాన్ని కూడా ట్రయల్ చేద్దామని చేశాను అనమాట. నేను ఏ శారీ ట్రయల్ కోసం వేసుకున్నా కూడా అది నాకు అడ్డకి మంచిగానే కనిపిస్తుంది. వేసుకున్న ప్రతి చీరని నేను ఇది తీసుకుంటా అంటే మా మమ్మీ ఏదైనా ఒక్కటి సెలెక్ట్ చేసుకో, ఎందుకు అవన్నీ అనుకుంటా అన్నారనమాట. అండ్ ఫైనల్గా ఒక కన్క్లూజన్కి అయితే వచ్చి ఒక శారీని అయితే పిక్ చేసుకున్నా. అండ్ ఆ శారీ నాకు ఒక్కదానికే కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నచ్చింది. అలా షాపింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ ఏంటి అంటే 5,000 అండ్ అబోవ్ షాపింగ్ చేస్తే 1 కూపన్ అనమాట. అలా మాకు 4 కూపన్స్ వచ్చాయి. అప్ టు 500 ఆఫ్ అనమాట ఆ కూపన్స్ మీద. అండ్ 1,500 పర్చేస్ చేస్తే అది 500 తగ్గి 1,000 రూపీస్ వస్తుంది అనమాట. అలా అయితే పెట్టారు. సో ఇంకా ఏమీ వద్దనుకొని ఇంకా బయటకి అయితే వచ్చేసాము. అండ్ నేను ఏ శారీని సెలెక్ట్ చేసుకున్నానో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.